ఇండియాలో ఆదివారం సెలవు రద్దు. మోదీ సంచలన నిర్ణయం. వారాంతపు సెలవులను ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది. 200-300 ఏళ్లుగా ఇది కొనసాగుతుంది. దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం అని చెప్పుకొచ్చారు. ఆదివారమే సెలవు ఎందుకు? మనిషి జీవించడానికి వారంలో 6 రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పనిచేసే వ్యక్తి ఆదివారం కోసం వారం మొత్తం వేచి ఉంటాడు. ఎందుకంటే చాలా మందికి సాధారణంగా ఈ రోజున సెలవు ఉంటుంది. కానీ వారపు సెలవు ఆదివారం మాత్రమే ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక కథ ఏమిటి? అన్ని ప్రాచీన నాగరికతలలో సూర్య భగవానుడు ఆదివారం నాడు పూజలు అందుకున్నాడట. ప్రజలు ఒక నిర్ణీత రోజున దేవుణ్ణి పూజించేవారు కాబట్టి ఈ రోజును ఆదివారం అంటే సూర్యుని రోజుగా ప్రకటించారు. చర్చిల్లో కూడా ప్రజలు ఈ రోజున ప్రార్థనల కోసం అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. అందువల్ల ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ఆదివారంను సెలవు దినంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. లోకరక్షకుడును సర్వసృష్టికర్త అయినటువంటి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ఉదయకాలపు ఆశీస్సులు మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా. ఈ కథనాన్ని మీకు ఆధారాలతో చక్కగా వివరించబోతున్నాను, వినండి. ముందుగా 2 వచనాలు మీ ముందు పెట్టాలి అని నేను ఆశిస్తున్నా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నానండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇప్పుడు 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిమి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. నోట్ దిస్ పాయింట్. తర్వాత మరొక వాక్య భాగాన్ని కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ 2 అంశాలను, ఈ 2 వచనాలను ముందుగా మీ హృదయంలో భద్రపరుచుకొని తర్వాత నేను అందించే ఈ కథనాన్ని చక్కగా వినండి. ఆధారాలతో మీ కొరకు మరి నేను ఇంటర్నెట్లో క్రాస్ చెక్ చేసి నాకు తెలిసినంతలో కొంత సమాచారాన్ని, పటిష్టమైన సమాచారాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను. ఆదివారం సెలవు రద్దు చేయబోతున్నారు. ఇది వాస్తవం. మొదటిగా నేను ఏదైతే వీడియోలో చెప్పానో దానికి నేను కట్టుబడి ఉన్నాను. అదే ఫ్యూచర్లో జరగబోతుంది. మీరు త్వరలో దీన్నే చూస్తారు. నేను దానికే కట్టుబడి ఉన్నాను. వినండి. అపవాది క్రిందకు పడద్రోయబడింది, భూమి మీద సంచారం చేస్తుంది. యోబు గ్రంథంలోనైతే అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరకు వచ్చానయ్యా అని చెప్పింది. అంటే భూమి మీద తిరగవచ్చు, అవసరమైనప్పుడు అది ప్రభు దగ్గర ప్రభువును కలుసుకోవటానికి కూడా దానికి అధికారం ఉంది. ముఖ్యంగా భూమి మీద సంచారం చేస్తూ ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. క్రైస్తవ జీవితంలో కష్టాలు, శోధనలు సైతానుడు మనకి కలిగిస్తాడండి. ఒక్కొక్కసారి మన పాపాన్ని బట్టి సైతానుడికి మన మీద అధికారం వస్తుంది. అయినా సరే ఎవరిని మృంగాలా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కానీ క్రీస్తు ప్రభువారు శిలువ మరణం ద్వారా ఆ యొక్క సాతాను తలను చితక త్రొక్కాడండి. కేవలం తోకలో మాత్రమే దానికి ప్రాణం ఉంది.
తోకనాడిస్తూ తిరుగుతోంది. భయపడనక్కర్లేదు. ప్రభు పిల్లలు శ్రమలు, కష్టాలు, ఉన్నటువంటి ఇబ్బందులు చూసి దిగులు చెందొద్దు. ధైర్యం వహించండి, విశ్వాసంగా ఉండండి. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉండింది. ఇకపోతే ఆదివారం సెలవు రద్దు చేయటానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంతో కలిసి విహెచ్పి అనండి, బజరంగ్ దళ్ అనండి, ఓకే, ఆర్ఎస్ఎస్ అనండి, ఇంకా హైందవ సంబంధితమైన ఏ సంస్థలు ఉన్నాయో వీళ్ళలో ప్రధాన నాయకులంతా కలిసి ఈ దిశగానే ఇప్పటికీ అదే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ఆలోచనలోనే ఉన్నారు అన్నది గట్టి సమాచారం. ఓకే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్మి తీరాల్సిందే. అట్లాగే మీకు ఆధారాలు కూడా ముందుకు వెళ్లే కొలది నేను మీకు తెలియజేస్తాను. రైట్. అయితే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే వికేఆర్ అనేటువంటి ఆ సోదరుడు క్రైస్తవుల మనోభావాలతో ఆడుకోవద్దు, ఇలాంటి కథలు కట్టుకథలు నమ్మొద్దు అంటూ నాకు వ్యతిరేకంగా ఒక థంబ్నెయిల్ తయారు చేసి నేను పెట్టిన 1-2 రోజుల్లో నాకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసినట్లుగా ఉన్నాడు. లోపల మ్యాటర్ ఏంటో నాకు తెలియదు, కానీ థంబ్నెయిల్ మీద అయితే నేను చూశాను. దాన్ని బట్టే అతను నాకు వ్యతిరేకంగా లోపల మాట్లాడాడు అని నేను అర్థం చేసుకున్నాను. సరే, అతను మాట్లాడింది కూడా తప్పు అని నేను చెప్పట్లేదు. బహుశా ఏం మాట్లాడాడో నేను గెస్ చేయగలను. మే నెలలో జార్ఖండ్లో అసలు మోదీ ఏం చెప్పాడు అన్న సంగతి వరకు మాత్రమే అతనికి తెలుసు. ఆ వివరాలు కూడా నేను మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మోదీ ఏం చేస్తున్నాడు, జార్ఖండ్ అయిపోయిన తర్వాత వెనుదిరిగి వచ్చిన తర్వాత బీజేపీ పెద్దలంతా కలిసి వాళ్ళు ఏం నిర్ణయంలోకి వచ్చారు, ఏం ఆలోచన చేస్తున్నారు అన్న విషయాలు, మీకు చాలా విషయాలు, చాలా సమాచారం ఈ వీడియోలో మీకు అందిస్తా. పుట్టుపూర్వోత్తరాలు కూడా మీకు అందిస్తా. వీలైనంత బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తూనే అనేక అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇక మీకు వీడియో ఆడియో చక్కగా మీరు వినొచ్చు. పూర్తిగా వినండి. ఇబ్బంది అయితే దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ మీ ఫ్రీ టైంలో వినటానికి ట్రై చేయండి. లేదా అప్పుడప్పుడు చెప్తాను కదా, మీరు ప్రశాంతంగా ఉంటే చక్కగా కాఫీ తాగుతూ తాఫీగా వినండి. సరే, ఇది ఎవరిని విమర్శించే వీడియో కాదు. ఉన్న విషయం అసలు ఏంటి, సత్యం ఏంటి, విషయాలేంటి అన్నదే దీనిలో మీకు నేను ప్రస్తావన చేయబోతున్నాను. ఈ ఆదివారపు పుట్టుపూర్వోత్తరాలు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఆ తర్వాత మూలాల్లోకి వెళదాం. జార్ఖండ్ రాష్ట్రంలో మే నెలలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి మన ప్రధానమంత్రి పిఎం గారు మోదీ గారు అసలు ఏం మాట్లాడాడు, అక్కడ అసలు ఏం జరిగింది అన్నది మరొకసారి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. అక్కడ జార్ఖండ్ స్టేట్లో జేఎంఎం అనేటువంటి పార్టీ, కూటమి పార్టీ అక్కడ విజయాన్ని సాధించి పరిపాలన చేస్తుంది. బీజేపీకి అక్కడ ఎక్కువ మార్కులు పడలేదు, అలాగే కాంగ్రెస్ కూడా ఎక్కువ మార్కులు పడలేదు. సో బహుశా కాంగ్రెస్ కూడా ఈ జేఎంఎంఎంలో జాయిన్ అయినట్టుగా ఉందండి. టోటల్గా వీళ్ళ పరిపాలన జరుగుతుంది. కనుక ఈసారి బీజేపీ అక్కడ ప్రసంగించటానికి ప్రసంగ అంశాలను తయారు చేసే పనిలో పడ్డప్పుడు ఒక పాయింట్ను వారు నోట్ చేశారు. జార్ఖండ్లో రీసెంట్గా, అంటే మే నెలకు ముందు జరిగిన విషయాలండి, 2024 మే నెలకు ముందు జరిగిన విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. 2024 మే నెలలో ప్రధానమంత్రి అక్కడ ప్రసంగం చేశాడు. ఇక్కడ విషయం ఇది వినండి. కనుక ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, సాధారణంగా జార్ఖండ్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు అన్నది వాళ్ళు గుర్తించి ఈ కూటమి పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అకస్మాత్తుగా ఆదివారం సెలవు రద్దు చేసి ఒక 2-3 జిల్లాల్లో, 2-3 ప్రాంతాల్లో శుక్రవారం ప్రవేశపెట్టారు. సుమారుగా ఒక 43 స్కూల్స్ దాని కింద ఉంటాయండి. అవన్నీ కూడా ఆదివారం యథావిధిగా స్కూల్ జరిగింది. శుక్రవారం మాత్రం సెలవు తీసుకోవడం జరిగింది. దీన్ని ఆ రాష్ట్రమంతా వ్యాప్తి చేయకుండా ప్రయోగాత్మకంగా ఒక ప్రాంతానికి వర్తింప చేశారు. ఇది అక్కడ జరిగింది జార్ఖండ్లో. దీనికి నరేంద్ర మోదీకి సంబంధం లేదు. అయితే
ఎన్నికలు దగ్గరకు వచ్చే వేళ ఏం చేశారండి, ఎన్నికలు వస్తున్నాయి అన్న సమయంలో శుక్రవారం సెలవు రద్దు చేసేసి యథావిధిగా మళ్ళీ సండేనే కంటిన్యూ చేశారు. ఇది జేఎంఎం కూటమిలో జరిగినటువంటి, జార్ఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి, ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయం. ఇది అసలు విషయం. ఓకేనా? రైట్. అయితే దీన్ని వీళ్ళు ఒక అస్త్రంగా తీసుకొని మోదీ ప్రభుత్వం, మోదీ గారు తన ప్రస్తావనలో ఏం చేశాడు, సాధారణంగా ఈ జేఎంఎం కూటమి అనేటువంటి వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఓట్లు సంపాదించుకోవటానికి హిందువుల శాతం ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఆ హిందువులను అణిచివేసే ధోరణిలో నిన్న మొన్నటిదాకా ప్రయత్నాలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడేం చేస్తున్నారు, ఈసారి క్రైస్తవులకు కూడా అన్యాయం చేశారు. ఆదివారం సెలవు రద్దు చేశారు. సాధారణంగా 200 సంవత్సరాల నుంచి మనకు వస్తున్న సాంప్రదాయాన్ని మంటగలిపారు. చూసారా? ఇప్పుడు ఆ క్రైస్తవుల మీద కూడా వీళ్ళు తమ కక్షను, ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నారు. ఇది చాలా తప్పు. మళ్ళీ ఓట్లు దగ్గరకు వచ్చినాయి గనక మళ్ళీ భయపడి ఓట్లు పోతాయేమో అని ఆలోచించి, క్రైస్తవులు దూరం అవుతారేమో అని ఆలోచించి శుక్రవారం ఇప్పుడు రద్దు చేశారు. ఇది తప్పు కదా అని ప్రసంగం చేశాడు. ఓకే, ఇంతవరకు రైటేనండి. ఈ నీతిమంతులుగా కనపరుచుకుంటున్నారే, మనోభావాలతో ఆడుకుంటారు, జాన్ బాబు గారు కరెక్ట్ కాదు, ఆయన చెప్పిన తప్పు అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మాట్లాడాలని ప్రయత్నం చేశారే, ఈ నీతిమంతులకి ఇంతవరకే తెలుసు. అందుకని అయ్యో ఈ హిందువులకు క్రైస్తవులకు జాన్ బాబు గారు ఏదో గలాట పెట్టేస్తున్నాడు, ఎప్పుడు ఈ హైందవ సంఘాల మీద పడతాడు, లేకపోతే క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, ఆడుకుంటూ నేనేమన్నా లాభం పొందుతున్నానా, నాకేమన్నా లాభమా? ఏమండి, యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తుంది జాగ్రత్త అని 2 సంవత్సరాల క్రితమే చెప్పాం. ఆల్రెడీ దేశంలోకి వచ్చింది, 7-8 రాష్ట్రాల్లోకి వచ్చింది. అయ్యో పాస్టర్లను అరెస్ట్ చేసే సందర్భాలు కూడా వస్తాయి జాగ్రత్త అని 2 ఏళ్ల క్రితం హెచ్చరించా. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో పాస్టర్ను అరెస్ట్ చేసి 50,000 జరిమానా కూడా వేశారు. కొత్తగా రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చింది, అక్కడ మనోళ్ళు తెలియకెళ్తే అక్కడ 6గురిని అరెస్ట్ చేశారు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి నెమ్మదిగా జరుగుతాయని గ్రహించే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు, నన్ను ఆలోచింపజేస్తాడు, నా ఆలోచనలు మీ దగ్గరికి తెస్తున్నాను, ఇది నమ్మండి. సరే, ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నా సొంత తెలివితో సొంత మాటలతో మాట్లాడితే ఫెయిల్ అయితే అవ్వచ్చేమో, కానీ నాకు తెలిసి ఇంతవరకు నేను చెప్పిన మాటలు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. నేను కూడా ఆలోచించే మాట్లాడతాను. దేవుని ఆత్మ నాకు సహాయం చేస్తుంది, ఇది నేను నమ్ముతున్నా, మీరు కూడా నమ్మండి. కృషిపాల విషయంలో కూడా ఆ బుడబుడ పెట్టేశారు, ఎక్స్క్లూజివ్ అన్నారు, పౌలుతో పోల్చారు. పోలిస్తే తప్పేంటండి? పౌలు గోటికి పనికిరాడు, నువ్వు పనికి వస్తావా? నువ్వు పనికిరావు. నేను పనికి వస్తానా? నేను పనికిరాను. పౌలు గారి గోటి కింద ఎవరం పనికిరాం. జాన్ పాల్ అర్థమైందా? అయితే అవసరమైనప్పుడు పోల్చుకుంటాం. ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా అన్నాడు పౌలు, యేసై గోటికి పనికి వస్తాడా? పౌలు పనికిరాడు. కానీ ఎందుకన్నాడు? జస్ట్ పోలిక, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మరి దాని అర్థం ఏంటి అంటే, ఆయన పోలి మనం నడుచుకోవాలి అంటే ఆయనతో పోల్చుకోవడం తప్పేం కాదు. నీతిగా బ్రతుకుతూ నేను పౌరులాగా జీవిస్తున్నా అనుకుంటే తప్పేముంది? వాక్య పరిజ్ఞానం లోతు నీకు బాగా తెలిసేమో అనుకున్నాను. నీకు అక్షర జ్ఞానం కూడా లేదని ఇప్పుడు అర్థమవుతుంది. నీ దగ్గర ఆత్మ లేదు, అక్షర జ్ఞానం కూడా లేదు. ఎవరికి? జాన్ పాల్తోనండి నేను ఈ మాటలు చెప్తుంది. క్షమించండి. సరే, ఈ వీడియోలో నేను విమర్శించకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను, అనుకోకుండా డైవర్ట్ అవుతుంది, క్షమించండి. సరే, అట్లా ఉంచుదాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావన చేశా. ఇప్పుడు కృషిపాలే స్వయంగా బయటకు వచ్చి జవాబులు చెప్పాడు, నేను ఒక క్రిస్టియన్ గానే బ్రతుకుతున్నానని. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు జాన్ పాల్? ఆలోచించుకో. ఏదో ఆగలేకపోయారు. మరి నువ్వు కూడా ఆగలేక ఫస్ట్ అతను బయటకు రాగానే పరిగెత్తుకుంటా వెళ్ళి వీడియోలు బయట పెట్టావు కదా. నీకు ఇష్టం లేదు వీడియో పెట్టడం, మరి నీ ఛానల్ ఎందుకు పెట్టుకున్నావు? అయ్యో కృషిపాలు అని పరిగెత్తుకుంటూ వెళ్ళావుగా. ఆది కాలంలో జరిగింది నువ్వే కదా, అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఉబలాటం ఆగలేదా నీకు? దురద వీళ్ళు సండేస్ క్లాస్ నాలెడ్జ్ వీళ్ళది ఎట్లా కనపడుతున్నారు అనుకున్నావు? నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు. నీ చదువులు అవన్నీ తీసి చుట్టుకొని చంకన పెట్టుకో. ఎందుకు పనికిరావు? 4 గీసుకోవడానికి కూడా పనికిరావు నీ బైబిల్ క్లాసులు, నీ బైబిల్ చదువులు. ప్రభు పాదాల దగ్గర మోకరించి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకో. రైట్, దీన్ని ఎట్లా ఉంచుదామండి. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? అయితే ఇంతవరకే చాలా మందికి తెలుసండి. మా సోదరుడు ఒక ఆయన కూడా నేను వీడియో పెట్టిన వెంటనే అతను మంచి వ్యక్తి గనక నాకు ఫోన్ చేశాడు, జర్నీ విత్ జీసస్ అని. మరి ఆయన అన్యుల్లో నుంచి రక్షించబడినటువంటి సోదరుడండి. చాలా చక్కటి విషయాలు తన ఛానల్లో చెప్తున్నారు. తన ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు నేను కూడా ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను, ఆయన చెప్పిన కొన్ని విషయాలు.
దీంట్లో తప్పేం లేదు. నాకు చాలా చిన్నవాడు, చాలా చక్కటి విషయాలు చెప్తాడు. పేరు ఇదే ఉందండి. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే మరి రాజా సింగ్ గారి యొక్క ఘోషను మనం విన్నాం. అంత మాత్రమే కాక మన దేశంలో ఆదివారము సెలవు అనేది అసలు సాధ్యమేనా అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రాజా సింగ్ గారు మాట్లాడిన ఈ మాటలు నేను మీకు చూపిస్తాను. కాపీ రైట్ వస్తుంది కాబట్టి ఈ రకంగా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, వినండి. మొదటిగా క్షమించండి, జర్నీ విత్ జీసస్ అని కొట్టండి. ఓకే, ఆయన అప్పుడప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్ గారు, మరి మీరు ఈ విషయం పెట్టారండి, ఈ విషయంలో జరిగింది ఇలాగనే ఉందండి, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి సార్ అని కూడా నాకు చెప్పాడు. అది మంచి పద్ధతి. ఓకే బ్రదర్ చెప్పాను నేను. రైట్, సరే. వీళ్ళందరికీ తెలిసింది ఏంటండి? ఇంతవరకే తెలిసింది ఏంటి? మోడీ దానికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప మోడీ మీద పడతారేంటి ఈ జాన్ బాబు గారు? లేకపోతే ఈ వార్తా కథనాలు మనం నమ్మొచ్చా? ఈ ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడతారు. వాళ్ళందరూ అంత పిచ్చి పిచ్చోళ్ళ జర్నలిజం చదివి వాళ్ళు ఒక స్టూడియోలు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీసుకెళ్లి మోస్తారు. అర్థమైందా? క్లోజ్ చేస్తారు వాటిని. అర్థమైందా? జర్నలిస్టులు కూడా పరిశోధించే మాట్లాడతారు. స్టూడియోలు పెట్టారంటే దానికి వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీకి ఇదేదన్నా యూట్యూబ్ ఛానల్స్ అనుకున్నారా? స్టూడియోలు మెయింటైన్ చేసే వాళ్ళు అర్థం లేకుండా పర్థం లేకుండా ఎవరు పడితే ఏది పడితే అది కామెంట్ చేయబాకండి. వారానికి ఓ రోజు సెలవు. ఆదివారం వచ్చిందంటే ఇంటిల్లిపాది ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తారు. కానీ ఆడవాళ్లకు మాత్రం ఆదివారం వచ్చిందంటే వాళ్ల పని రెట్టింపు అవుతుంది. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే సినిమా కూడా వచ్చింది. అంటే ఆదివారం సెలవుకు అంత ప్రాధాన్యత ఉంది. మరి అలాంటి ఆదివారానికి నూకలు చెల్లిపోయాయా? ఆదివారం ప్లేస్ లో శుక్రవారం సెలవిచ్చే ఛాన్స్ ఉందా? సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్న మోదీ అండ్ టీం ఆదివారం సెలవుకు సెలవిచ్చి మరో వారాన్ని తీసుకొచ్చే ఆలోచన జరుగుతోందంట. ఇందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే బీజాలు పడ్డాయంట. జార్ఖండ్ బాటలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? సనాతన ధర్మం చెబుతుందేంటి? బీజేపీ చేయబోయేది ఏంటి? వారానికి 6 రోజుల పని నుంచి ఇప్పుడైతే 5 రోజుల పని దినాలు కూడా కుచించుకుపోయింది సమాజం. కొన్ని దేశాల్లో వారానికి 4 రోజుల పని దినాలు అమలవుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ మన భారత్ వరకు పరిమితమైతే సెలవుకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు కామన్ గా ఉన్న వారాంతపు సెలవును మారిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కాస్త తీవ్రంగానే జరుగుతోందట. అది కూడా మోడీ అండ్ టీం భారత్ లో అమలయ్యే సెలవును మార్చాల్సిందేనని, బ్రిటిష్ సంప్రదాయం బ్రిటిష్ అలవాట్లే కొనసాగుతూ ఉంటే అసలు మనదైన అస్తిత్వం ఎప్పటికీ అలవాటు అవుతుందని ఆలోచన చేస్తున్నారట. బ్రిటిష్ హయాంలో మొదలైన ఇండియన్ పీనల్ కోడ్ ను ఇప్పటికే భారత న్యాయ సంహితగా పునర్నిర్వచించుకొని కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలను రద్దు చేశారు. ఓకే, కనుక ఈ వీకేఆర్ కూడా ఏదో మనోభావాలు తాడేసుకుంటున్నారు కొంతమంది అని నా ఊరు పేరెత్తే దమ్ము ధైర్యం చేయడు కదండి ఎప్పుడు. పాపం సర్లే తమ్ముడేగా ఏదో పెట్టేశాడండి. సరే వీకేఆర్ నువ్వు కూడా విను, కొంత సమాచారం నీకు అందుతుంది, నీకు కూడా తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది. ఓకే, ఇకపోతే ఆ విషయం ఏంటంటే అంతవరకు జరిగింది వాస్తవేనండి. మరి ఇంకేం జరిగిందండి? మరి మోడీ మీద ఎందుకు పడుతున్నామండి మనం? వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? నిజమే కదా, జార్ఖండ్లో తీసుకున్న నిర్ణయం కరెక్టేను, ఇది మనం దేశం అంతా అమలు చేస్తే ఎలా ఉంటది అని బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ విహెచ్పి వాళ్ళు, ఈ ప్రధానులంతా నాయకులంతా కలిసి దీని మీద సమాలోచన చేశారన్నది ఒక రహస్య సమాచారం. ఇది జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి కుట్ర. అందుకే భారీ కుట్ర జరుగుతున్న హిందూ సంఘాలని మనం టైటిల్ పెట్టాం. దాంట్లో వీళ్ళు ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాంతో అక్కడ మాట్లాడిన వరకే ఉన్న క్రైస్తవులకు అనుకూలంగా మాట్లాడినట్టుగా మాట్లాడి ఎందుకు ఓట్ల కోసం వీళ్ళకి ఓట్లు పడతాయని, బయటకు వచ్చిన తర్వాత ఇక ఎదురికి వీళ్ళకి గెలుపు లేదు, అక్కడ వీళ్ళ పని అయిపోయింది అక్కడ. సో కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా సమాలోచనలు చేశారు కొంతమంది కలిసి పెద్దలు. ఏమని? బ్రిటిష్ వాసనలు మనం లేకుండా చెయ్యాలి, బ్రిటిష్ ఆలోచనలు మన మధ్య లేకుండా చెయ్యాలి, ఖచ్చితంగా మనం ఏదో ఒక రీతిగా నిజమే ఖచ్చితంగా ఆదివారాన్ని మనం మార్చి తీరాలి. వీళ్ళు ఏదో చెప్తారండి, ఏదో మరి ఆదివారం సూర్య భగవానుడని, శనివారం వెంకటేశ్వర స్వామని, శుక్రవారం అమ్మవారని, గురువారం సాయిబాబాని, ఇట్లా వీళ్ళకి ఏదో దేవుళ్ళు ఉన్నారండి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కరు పూజ చేస్తారంట హిందూ పద్ధతిలో.
కనుక శుక్రవారం మనం ఎంచి శుక్రవారం మనం ఇలా చేస్తే దేశం అంతా చేస్తే బ్రిటిష్ వాళ్ళ కంపు లేకుండా పోతుంది కదా, వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా పోతాయి కదా, మన దేశంలో మనం సొంతగా పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని ఒక చెత్త ఆలోచన చేశారు. ఇది నిజం, ఇది మేము మాట్లాడుతుంది. మీకు అర్థమైందా? వినండి, మీకు కొన్ని విషయాలు కూడా మీకు ఈ విషయంలో మీకు అందిస్తాను. ఆధారాలు కూడా ఈ స్టూడియోస్ పెట్టి జర్నలిజం చేసేటువంటి వారు మాట్లాడిన మాటలు కూడా దీనికి ఆధారంగా మీకు వినిపిస్తా. మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది. 200-300 ఏళ్లుగా ఇది కొనసాగుతుంది. దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం. ఆదివారమే సెలవు ఎందుకు? మనిషి జీవించడానికి వారంలో 6 రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సమాచారం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ పాలనలో కార్మికులను ప్రతిరోజు పనిచేసేవారు. వారానికి సెలవులు లేవు. ఒకరోజు సెలవు కోసం ఉద్యమం కూడా జరిగింది. చర్చిల్లో కూడా ప్రజలు ఈ రోజున ప్రార్థన కోసం అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. అందువల్ల ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ఆదివారంను సెలవు దినంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అర్థమైందా? అయితే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కుట్ర. అది వినండి, ఇప్పుడు తెర వెనక జరుగుతున్నటువంటి కుట్ర. ఎప్పుడు ఏం చేయాలని? శుక్రవారానికి మారిస్తే ఎలాగుంటది అని ఎక్కువ మెజారిటీ అంటున్నారు. సో దీనిలో కూడా ఇంకో కుట్ర ఉంది అని నేను పసిగట్టా. ఏముండో జాగ్రత్తగా వినండి. శుక్రవారం ఎందుకు ఎంచుకుంటున్నారు? మంగళవారం ఎంచుకోవచ్చు కదా, సోమవారం ఎంచుకోవచ్చు కదా, బుధవారం ఎంచుకోవచ్చు కదా, గురువారం ఎంచుకోవచ్చు కదా. కాకపోతే వీళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారంగా అమ్మవారు కనుక అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కనుక ఆ రోజు చేద్దాం అంటున్నారు అని అనుకుంటున్నారు కొంతమంది. ఆ రోజుకు మార్చాలి అనుకుంటున్నారు కొంతమంది. నేనేమంటానంటే, నేను ఒక విషయాన్ని పసిగట్టాను. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. రైటే అని మీకు కూడా అనిపిస్తుందో, రాంగ్ అనిపిస్తుందో కామెంట్ రాయండి. ఏంటండి? విభజించు పాలించు. బ్రిటిష్ వాళ్ళు ఇలా చేశారు, విభజించి పాలించారు మనల్ని అని ఒక నానుడి నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి. విభజించు పాలించు, ఈ సూత్రం బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి దాని ప్రకారంగా మన దేశాన్ని, అనేక దేశాలని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, పాలించారని వాళ్ళ మీద తెల్లారు లెగిస్తే పడతాం. సరే, దాన్నట్ట ఉంచుదాం. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం లేకపోతే ఈ హిందూ సంఘాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయం కూడా ఇదే. ఏంటో తెలుసా? శుక్రవారం ఎందుకు ఎంచుకున్నారు? శుక్రవారం కేవలం హిందువులకి పవిత్ర దినమా? కాదే. ముస్లింలకు ఇస్లాంలో చాలా పవిత్రమైన దినం శుక్రవారం. ఇస్లాం కంట్రీస్లో శుక్రవారమే సెలవు ఇప్పటికి కూడా. అరేబియా అనండి, దుబాయ్ అనండి, ఇంకా లేకపోతే రకరకాల కొన్ని దేశాల్లో మనం చూస్తాం. కనుక మరి శుక్రవారం ఎంచుకుంటే ముస్లింలకు కూడా పర్వదినం కదా, హిందువులకు పర్వదినం కదా. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి మరి? అప్పుడు ముస్లింలు రెచ్చిపోతారుగా, ఆహా మాకు వచ్చిందని. మరి వీళ్ళు ఎట్లా సహిస్తారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం శుక్రవారం అంటే ముస్లింలు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు, క్రైస్తవులు ఏదో గుణగుణలాడుకుంటారు, ఆగిపోతారు. అదే గురువారం పెట్టామనుకోండి, ఇప్పుడు ముస్లింలు క్రైస్తవులు ఏకమైపోతారు. కాబట్టి చాలా రచ్చరచ్చ అవుతుంది. కనుక వీళ్ళని విభజించి తర్వాత మనం పాలించి శుక్రవారం కొంతకాలం కొనసాగిన తర్వాత దాన్ని కూడా తీసిపడేసి దానికి ప్రజలు అలవాటు పడ్డ తర్వాత ఏ మంగళవారమో బుధవారమో మళ్ళీ మారుస్తారు. అంటే ముస్లింకు ఇస్లాంకు కూడా సంబంధం లేకుండా, క్రిస్టియానిటీకి సంబంధం లేకుండా వీళ్ళ కడుపు మంటంతా క్రిస్టియానిటీ మీదేనండి. ముఖ్యంగా వీళ్ళ కుట్ర అర్థమైందా? ఇలా చేయబోతున్నారు. ఇది నేను గెస్ చేసింది, నేను ఎక్స్పెక్ట్ చేసింది. మీకు అర్థమైందా? శుక్రవారమే తీసుకుంటారు ఖచ్చితంగా ఈసారి మారిస్తే. అంటే ముస్లింలు నోరు మూయటానికి. ఇప్పుడు లేదంటే క్రైస్తవులు ముస్లింలు ఏకమవుతారు. వీళ్ళని ఏకం కాకుండా చేయాలంటే శుక్రవారం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది దీని వెనకున్నటువంటి కుట్ర. ఎస్, మీరు అవునో కాదో మీ అభిప్రాయం రాయండి. ఇంతవరకు ఇది ఒక భాగం. మీకు అర్థమైందండి? ఇకపోతే అసలు దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటన్నా ఆదివారం గురించి అని మీరంటే, దాని గురించి కూడా కొన్ని మాటలు మీకు అందిస్తా. ముందుగా అసలు ఈ ఆదివారం అన్నటువంటిది, సెలవు దినం అన్నటువంటిది మన దేశంలోకి ఎలాగొచ్చిందో ముందుగా తెలుసుకుందాం. తర్వాత ప్రపంచంలోకి ఎలాగొచ్చిందో అది కూడా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. సరేనా? సాధారణంగా అప్పటికి మన దేశంలో చంద్రమాన కాలం ప్రకారంగా క్యాలెండర్ నడుస్తూ ఉండేదండి. చంద్రమానం పాటించే భారతీయులు ఆ అమావాస్యకి పౌర్ణానికి నెలలో 1-2 దినాలు సెలవు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా.
ఇక విడిగా పెళ్లికి పేరంటాలకి ఒంట్లో బాగోకపోతే సెలవు తీసుకోవటం అది కామన్. అయితే ప్రత్యేకంగా మన దేశంలో ఏ ఆచారం ఉండేదంటే 15 రోజులకు ఒక్కసారి సెలవు తీసుకోవటానికి దేశవ్యాప్తంగా అమల్లో ఉండేటువంటి ఒక ఆచారం, ఒక అలవాటు, ఒక వాడుక. ఇది బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి రాకముందు. అర్థమైందా? అమావాస్యకి పౌర్ణానికి అంటే ఏదో 15 రోజులకు ఒకసారి ఆ ప్రభుత్వ రంగాలైనా ఏదైనా సరే ఇలాగున సెలవు ఉండేదిట బ్రిటిష్ వాళ్ళు రాకముందు, గుర్తుంచుకోండి. అయితే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత, చర్చిలు కట్టిన తర్వాత బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఆ ఆదివారం వాళ్ళ ఆఫీసులకి వాటికి సెలవు తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా ఆదివారం వెళ్ళి ప్రభువుని ఆరాధించి రెస్ట్ తీసుకునేవాళ్ళు. అసలు బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశంలో అది సెలవు దినం కాదు, మోక్ష సాధన. దానిలో భాగంగా వారంలో ఒకసారి రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. దైవికంగా మోక్షానికి వెళ్ళటానికి సాధన చేసుకునేటువంటి ఒక పద్ధతిగా వాళ్ళు భావించి బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఆదివారం చర్చిలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి సెలవు తీసుకునేవాళ్ళు. మరి మన భారతీయులందరూ ఇంచుమించుగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు 200 చిల్లర పరిపాలన చేశారు కదండి, 200-300 సంవత్సరాల పాటుగా సుమారుగా. అయితే ఈ కాలంలో మరి భారతీయులకి సెలవు ఉండేదా? వీళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, మరి బ్రిటిష్ వాళ్ళ ఆఫీసుల్లో కూడా వీళ్ళు పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి సెలవు ఉండేది కాదు, కేవలం బ్రిటిషర్స్కి మాత్రమే సెలవు ఉండేది. అయితే ఈ విధానంలో కొనసాగుతున్నప్పుడు ఇది అన్యాయం అండి, మాకు కూడా ఆదివారం సెలవిస్తే బాగుంటుంది. అప్పటికే బ్రిటిషర్స్కి అనుకూలంగా ఉంటూ మరి బ్రిటిషర్స్ చేసే ప్రార్థనల పట్ల ఆకర్షణ కలిగినటువంటి వారు కొంతమంది వాళ్ళు కూడా కొంచెం చర్చిలకు వెళ్ళడం, దేవుని మాటలు వినటం ఇలాగ అలవాటు అయిందంట అప్పటికే. అయితే ఏం జరిగిందండి, నారాయణ్ మేఘాజీ అనేటువంటి ఈయన, నారాయణ్ మేఘాజీ ఖడ్ అని ఏదో ఉంటుందండి. ఇంకా ఈయన మాకు కూడా భారతీయులందరికీ సెలవు, ఆదివారం సెలవు ఇవ్వండి అంటూ ఒక ఉద్యమం చేపట్టాడు. సుమారుగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే ఒక 7-8 సంవత్సరాల తర్వాత సరే ఇది న్యాయబద్ధంగానే ఉందిలే, ఇది అన్యాయం కాదు వీళ్ళు అడిగేదని ఆదివారం సెలవు దినం అందరికీ ప్రకటించడం జరిగింది. ఇక ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కరూ ఆదివారం సెలవు తీసుకోవచ్చు. దీని మూలంగా ఏం జరిగింది, అమావాస్య పౌర్ణమికి వచ్చే సెలవులు 2 అటకెక్కాయి కాలక్రమంలో. ఇక సెలవు ఎప్పుడు వచ్చి పడింది, ఆదివారం సెలవు. ఇక బ్రిటిష్ వాళ్ళతో కలిసి చాలా ఎక్కువ మంది చర్చిలకు వెళ్ళటం, ఈ దళితులతో కూడా వాళ్ళు సహా అంటే దళితులను వాళ్ళు ప్రేమించటం, అంటరానితనం లేకుండా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవటం, లోపలికి రానివ్వటం, దేవుని మాటలు వినిపించటం చేసేటప్పటికి చాలా మంది దళితులు చర్చిలకు వెళ్ళటం నేర్చుకున్నారు. హిందూ గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదండి, ఇక్కడ నోట్ చేయండి. అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు, అస్పృశ్యత ఉంది. అయితే బ్రిటిష్ వాళ్ళకి ఇది లేదు. దీనివల్ల దళితులంతా కూడా ఎక్కడెక్కడెక్కడ వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో ఏకమైపోయి క్రైస్తవ్యం అనేటువంటిది ఆ రీతిగా భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయ్యింది, పునాదులు వేసుకుంది. ఏమండి, మనోళ్ళు సరిగా చూస్తే ఒకవేళ క్రైస్తవ్యంలోకి వెళ్ళేవాళ్ళు కాదేమో ఒక లెక్క, అయినా సరే జీవం కలిగిన దేవుడు గనక ఖచ్చితంగా క్రైస్తవ్యంలోకి ప్రజలు వెళ్ళే తీరతారు, ఇది మరో లెక్క. సో కనుక ఇలాగా జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగింది, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకి ఎప్పుడు ఇచ్చారు ఆదివారం అందరికీ, జూన్ నెలలో 10వ తారీఖున 1890లో మనకి డిక్లేర్ చేశారు ఈ విషయాన్ని. అందరికీ సెలవు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆదివారం సెలవు, నువ్వు ఇంట్లో ఉండు, చర్చికి వెళ్ళు, లేకపోతే ఏదైనా చేసుకో, నీ ఇష్టం. అర్థమైందా? ఇది ప్రకటించబడింది. ఇది మన భారతదేశంలో ఆదివారం ప్రవేశించినటువంటి టైము, విషయం ఇది. అది కూడా కావాలని మన భారతీయులు కోరుకుంటే, పోరాటాలు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి అంటే సుమారుగా 1890 నుండి ఆదివారం సెలవు దినం భారతదేశంలో వస్తుంది. సుమారుగా 200 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా అది కొనసాగుతూ వస్తూ ఉంది. అసలు మీరెవర్రా ఇప్పుడు మార్చడానికి? ఆ మూర్ఖులను అడుగుతున్నానండి. మూర్ఖపు ఆలోచనలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారే, మతోన్మాదులు, వాళ్ళని అడుగుతున్నా, మీరెవరు దీన్ని మార్చడానికి? ఆదివారం అనగానే ఖచ్చితంగా క్రిస్టియన్లకు చాలా పవిత్ర దినం, ప్రభు దినం. యూదులకైతే శనివారం పవిత్ర దినం. క్రీస్తు మరణ పునరుద్ధానం తర్వాత ఆదివారం
పవిత్ర దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం, ఆయన తిరిగి లేచిన దినం. క్రైస్తవులు చాలా మందిరాలకు వెళ్ళేది సండేనే, మందిరాలకు వెళ్ళి ఆరాధిస్తారు. ఇది ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరిగింది అన్నది కూడా ఒక మాట మీకు చెప్పాలి. ఏం జరిగిందండి? ప్రపంచవ్యాప్తంగా కూడా చక్రవర్తి కాన్స్టంటైన్ ది గ్రేట్ అనేటువంటి ఆయన, ఓకే, ఈయన క్రైస్తవుడైన తర్వాత మార్చి నెలలో 7వ తారీఖున 321లో ఆదివారం సెలవు దినం తన ప్రజలకు ప్రకటించాడండి. తన క్రిందున్న రాజ్యాలన్నిటికీ ఈ చక్రవర్తి సండే సెలవు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చ్ 7వ తారీఖు 321, క్రీస్తు శకం 321. గుర్తుంచుకోండి. భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకము జూన్ 10, 1890 నుంచి భారతదేశంలోకి వచ్చింది. ఓకే, ఇది మెల్లమెల్లగా ఐరోపా, ఏమండి, తర్వాత యూరోప్ కంట్రీస్, తర్వాత అమెరికా, ఇట్లా మెల్లమెల్లగా అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ప్రపంచంలో ఆదివారం ఆరాధించటం వాడుక కాన్స్టంటైన్ ది గ్రేట్ అనేటువంటి ఆ చక్రవర్తి ప్రవేశపెట్టాడు. దేవుడు అతను ప్రేరేపించాడు, అతను మారుమనసు పొందాడు, ప్రభువును నమ్ముకున్నాడు, ఎన్నో విజయాలు చూశాడు. అందుకారణంగా మరి ఆయన ఆదివారం ప్రభువును ఆరాధించడానికి వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాడు. ఇది చరిత్ర చెప్తుందండి, నా సొంత మాటలు కాదు. నేను మీకోసం కొంత సమాచారాన్ని రీసెర్చ్ చేసి సేకరించి మీకు చెప్తున్నా. అర్థమైందా? కనుక ఇది సంగతి అండి ఇక్కడ. కనుక టోటల్గా మీకు ఏం అర్థం కావాలి ఇప్పుడు? ఏమండి, టోటల్గా మనకి ఏం అర్థం చేసుకున్నామండి ఇప్పుడు? అంటే జార్ఖండ్లో మోదీ ఏదో తప్పుగా మాట్లాడేశాడు, మోదీ గారు ఏదో రివర్స్లో మాట్లాడాడు ఆదివారం సెలవు గురించి అన్నది కాదు. కానీ ఆదివారం సెలవే కావాలని మాట్లాడాడు అక్కడ, ఎందుకు? ఓట్లు వస్తాయని. కానీ ఈవలకు వచ్చిన తర్వాత వీళ్ళు పక్కా ప్రణాళిక ఒకటి కొనసాగుతోంది. అది పసిగట్టిన జర్నలిస్టులు దీన్ని బయటికి తెచ్చారు. వాళ్ళు బయటపడకముందే దీన్ని బయటికి తెచ్చారు. ఇది వాస్తవం. మరి కాదని ప్రభుత్వాన్ని ఖండించమనండి, బీజేపీ ప్రభుత్వాన్ని ఖండించమనండి, హిందూ సంఘాలు ఖండించమనండి. అబ్బాయి ఎవడరా మీరు ఇట్లా వార్తా కథనాలు చదువుతున్నారు, జర్నలిస్టులు తప్పు కదా, మేము ఎప్పుడు అనుకున్నాం అని ఖండించమని చూద్దాం. ఖండించలేరు, ఎందుకంటే ఇది వాస్తవం గనక. అసలు అలా చేయాలనుకుంటున్నారు గనక. ఖండిస్తే మళ్ళీ వాళ్ళు చిక్కుకొని పోతారు. అర్థమైందా? కనుక ఇది విషయం అండి. సరే, ఇప్పుడు నేను ఫైనల్గా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, సరేనండి, క్రైస్తవులు మనం ఈ ప్రభువుని ఏమి ఇచ్చిపెట్టాం, మనకు ప్రభువు కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. ప్రథమ స్థానం ఆయనకే మన లైఫ్లో. మన లైఫే మన యేసయ్య మన ప్రాణం. ఇందులో క్రైస్తవులకి అనుమానం ఏమి లేదు. క్రైస్తవ సమాజానికి నేను పరిచయం చెప్పాల్సిందేం లేదు. అయితే ఒకవేళ శుక్రవారం అమలైతే క్రైస్తవులు ఏం చెయ్యాలి? ఇదొకటి ఆలోచించండి. ఏం చేయాలండి? తిరుగుబాటు చేయాలా? ఖచ్చితంగా మనం మన గొంతుకు వినిపిద్దాం. ప్రభుత్వాల మీద ఏదో తిరుగుబాటు చేద్దాం, ఫైటింగ్లు చేద్దాం కాదు. కానీ ఇప్పుడు ఆదివారం మా అందరికీ సెలవు కావాలి అని భారతీయులు ఆ రోజుల్లో ఫైటింగ్ చేశారు, ఓకే, లేదా ఉద్యమాలు చేశారని చెప్పాలి. అంటే శాంతియుతంగా. ఆ ఉద్యమాల ఫలితం ఒక 7 ఏళ్ళు పట్టింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ఉద్యమాలు చేయాలి, గొంతు విప్పాలి, మనం కూడా మాట్లాడాలి. ఒక లెక్క. సరే, అయినా సరే శుక్రవారం అమలైపోయింది అనుకోండి, మనకు వచ్చే నష్టం ఏమి లేదు. ఓకే, మనం ఖచ్చితంగా ఆదివారం రోజు ఖచ్చితంగా కూడుకొని ప్రభువుని ఆరాధించి తీరాల్సిందే. ప్రభు దినం ఆదివారం. అర్థమైందా? అవసరమైతే ఉద్యోగస్తులు సెలవు పెట్టుకోండి. ఆదివారాన్ని క్రైస్తవుడు మార్చుకోలేడు. ఏమండి, ఒకవేళ శుక్రవారం సెలవు కాబట్టి శుక్రవారం ఆరాధించవచ్చు కదా? నో. ప్రభు దినం ప్రత్యేకంగా బైబిల్లో వ్రాసి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ప్రభు దినమందు అని వ్రాసి ఉంటుంది. మనుషులు ఎవరో దీన్ని మారిస్తే మనం ఎట్లా ట్రెండ్ మార్చుకుంటాం? బైబిల్కి వ్యతిరేకంగా ఎందుకు మనం ప్రవర్తించాలి? ఆదివారం మేము కూడినప్పుడు అని పత్రికల్లో చూస్తాం. వాంటెడ్గా, కుట్రపూరితంగా, అది ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకొకటైనా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి గొంతు గళం విప్పుతాం. ప్రతి క్రైస్తవుడు దీనికి సిద్ధంగా ఉండాలి. యాంటీ కన్వర్షన్ బిల్లును దేశం నుంచి
తరిమి కొట్టాలి, అది రాకుండా చేయాలి. దాని మీద కూడా గళం విప్పండి, అందరూ మాట్లాడండి. మెల్లమెల్లగా చాపకింద నీరులాగా ఇప్పటికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇప్పటికి 7-8 స్టేట్లలోకి వచ్చేసిందని చెప్తున్నారు. ఓకే, కనుక ఆదివారమే మనకు పవిత్ర దినం. ఆదివారమే ఖచ్చితంగా సెలవు దినం ఉండాలి. లేదు మీకు ఇష్టమైన రోజు పెట్టుకోండి, మేము మాత్రం చర్చిలో సండే ఖచ్చితంగా కూడుకుంటాం. ఇది మనం గుండె ధైర్యంతో చెప్పాల్సిన మాట. ఇది నా అభిప్రాయం. ఇక్కడ మీ అభిప్రాయాలు ఏంటో వ్రాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.